సరే క్రాస్ చెక్ చేసుకోవాలి మనం వెంటనే వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆమె నేపథ్యం కానీ ఆమె వ్యవహరిస్తున్న తీరు కానీ ఈ వస్తున్న కథనాలకు ఊతం ఇచ్చేలాగా ఉంది. కమింగ్ టు సెకండ్ టాపిక్ సార్, మేజర్ శ్రీనివాస్ గారు, చైనా తోటి పాకిస్తాన్ ఒక రహస్య ఒప్పందం చేసుకుందామని ఒక నిర్ణయం తీసుకుంది. అవునండి. చైనా అంటే ఇప్పుడు డ్రాగన్ ఎలాంటి కొన్ని వందల పాకిస్తాన్లు మింగేయగలదా డ్రాగన్. సో వీళ్ళ ఆంతర్యం గమనించింది, ఈ అణు జలాంతర్గాములు న్యూక్లియర్ సబ్మరైన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు కౌంటర్ ప్రపోజల్స్, మాకు అదే క్విడ్ ప్రోకో, మేము మీకు ఇది చేస్తాం మీరు మాకు అది చేయండి. చివరి నిమిషంలో చైనా ఇదంతా ఏంటంటే నిన్ననే డ్రాప్ సైట్ న్యూస్ అనే దాంట్లో మొత్తం వ్యవహారాలు డాక్యుమెంట్ బయట ఇమ్రాన్ ఖాన్ డీథ్రోన్ చేయడానికి ఎలా ఒక అమెరికన్ ఏజెంట్ వచ్చి అక్కడికి వెళ్ళాడు. అండ్ అస్టానిషింగ్ పాయింట్ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ డీథ్రోన్ చేసే క్రమంలో మునీర్ని కలిసే ముందు అతను బంగ్లాదేశ్లో షేక్ హసీనాని కలిశాడు. షేక్ హసీనాని కలిసే ముందు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా కలిశాడు. ప్రత్యేక తమిళ దేశం డిమాండ్ నువ్వు మొదలెట్టు, నీ వాయిస్ వినిపించు, మేము మీకు మద్దతు ఇస్తాం. సిఏఏ పని అదే కదా, పక్కోడింట్లో నిప్పులు బయటం. అవును. సో ఇదంతా కూడా ఈ డ్రాప్ సైట్ న్యూస్ లో వచ్చింది. అవును. సెకండ్ స్ట్రైట్ క్యాపబిలిటీ కోసం అది వాస్తవం ఏంటంటే వాళ్ళు ఎయిర్ అండ్ ల్యాండ్ రెండు ఓకే, ఇప్పుడు వాటర్ గురించి ట్రై చేశారు. ఇవి ఉంటే మేము భారతదేశాన్ని కొట్టేస్తాం. చైనా ఎందుకు ఒప్పుకోలేదు సార్? అవును. ఇప్పుడు దక్షిణాసియాలోని ఇటు ఏషియాలో కూడా ఇండియన్ ఓషన్ ఎస్పెషల్లీ దాని యొక్క డామినెన్స్ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ద్వారా చైనా కంట్రోల్ చేస్తుందండి. ఇప్పుడు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అనేటువంటి పాకిస్తాన్కి ఇవ్వడం అంటే పాకిస్తాన్ బలోపేతం చేయడమే. ఇప్పుడు ఏదో రకంగా ఆసిఫ్ మునీర్ యొక్క బాధ ఏంటి అంటే అక్కడ ఆపరేషన్ సింధూర్ ద్వారా దెబ్బతిన పులిగా పాకిస్తాన్ మారింది. ఏదో విధంగా ఇటు అమెరికానన్నా మంచి చేసుకోవాలి, ఇటు చైనానన్నా మంచి చేసుకోవాలండి. సో ఆ విధంగా ఏం చేస్తుందంటే ఇది ఖచ్చితంగా వీళ్ళకి మనం గ్వాదర్ పోర్ట్ని ఇచ్చేద్దాం. గ్వాదర్ పోర్ట్ ఇచ్చేస్తే గనక అది పర్మనెంట్ సైనిక స్థావరంగా చైనా మార్చేసుకుంటది. ఇన్ టర్న్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ తీసేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసింది. వీ హ్యావ్ న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్స్ మనకి ఇండియాలో ఉన్నాయి. వీఆర్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దాట్. అది ఎప్పుడైతే పాకిస్తాన్ తెలుసుకుందో ఇప్పుడు అది తయారు చేసుకోలేకపోయినా సరే చైనా నుంచి తెచ్చుకుందాం అని చెప్పేసి అది చూసింది. అదే కనుక జరిగితే ఇమీడియట్ గా మనకు అవుట్ రైట్ సపోర్ట్, అమెరికా యొక్క సపోర్ట్ మనకు దొరికేసేది. ఆల్రెడీ క్వాడ్ లో అమెరికా యుఎస్ఏ అనేటువంటిది క్వాడ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి ప్యారలల్ గా కౌంటర్ గా మనం డెవలప్ చేసినటువంటి ఆ కోఆపరేషన్ క్వాడ్ ఏదైతే ఉందో అందులో జపాన్ ఉంది, ఇండియా ఉంది, యుఎస్ఏ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. మనం నేవల్ సపోర్ట్ అనేటువంటి తీసుకుంటున్నాం అండి. అలాగే సాగర్ అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చైనాకి ఏదైతే చైనా మనకి 5 దేశాల్లో ఆ యొక్క వాణిజ్య స్థావరాలను, హార్బర్స్ ను మరియు ఈ పోర్టుల్ని డెవలప్ చేస్తుందో సైనిక స్థావరాల కింద, దానికి కౌంటర్ గా మనం ఏం చేస్తామంటే సాగర్ అని చెప్పేసి రీజనల్ కోఆపరేషన్ సెషల్స్, అలాగే మయన్మార్, సెషల్స్, మనకి ఇంకా చూసుకుంటే గనక అండమాన్ నికోబారు ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ చేసుకుని మనం సాగర్ అని చెప్పేసి రీజనల్ కోఆపరేషన్ కింద దాన్ని కూడా మనం కౌంటర్ గా తీసుకొచ్చామండి. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే దానికి కౌంటర్ అనేటువంటి ఇస్తున్నాం. కానీ ఈవెన్ చైనా కూడా రియలైజ్ అయినటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ కి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అనేటువంటిది ఇస్తే అది ఈవెన్ చైనాకు కూడా ప్రమాదమే. ఇప్పుడు దేశం చిన్నదే కావచ్చు, కానీ న్యూక్లియర్ దుర్మార్గమైంది కదా అది. అవునండి. సో ఆల్రెడీ దీన్ని కంట్రోల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి చైనా అనేటువంటిది కీడించి మేలుస్తుంది. దానికి ఇండియన్ ఓషన్ లో దాని యొక్క ప్రభావాన్ని పెంచుకుని అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ని మళ్ళీ అత్యంత ప్రభావవంతమైనటువంటి దేశంగా మార్చడం ఏమాత్రం కూడా చైనాకి ఇష్టం లేదు. అందు గురించి ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయిందండి. ఏదేమైనప్పటికీ కూడా లాంగ్ రన్ లో ఇండియా చుట్టూ నిర్మిస్తున్నటువంటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ఏదైతే ఉందో, ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ పొలిటికల్, జియో పొలిటికల్, ఇట్ ఈస్ అ మ్యారిటైమ్ స్ట్రాటజీ. అష్టదిగ్బంధనం చేయడం భారతదేశాన్ని. సో దానికి ప్యారలల్ గా మనం కూడా యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటున్నాం. కాబట్టి పాకిస్తాన్ కి చైనాకి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క జలాంతర్గాముల యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్స్ యొక్క ఒప్పందం ఏదైతే ఉందో అది ఫెయిల్ అవడం అనేటువంటిది భారతదేశానికి ఫేవర్ గానే మారింది. అంటే ఇప్పటిదాకా చూస్తే 70s, 80s నుంచి వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందండి. అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు ఏంటి యురేనియం అండ్ అలాగే ఈ న్యూక్లియర్ వెపన్స్ యొక్క మోడల్స్, M11 బాలిస్టిక్ మిసైల్స్ వీటిని చైనా రహస్యంగా తరలించిందట పాకిస్తాన్కి. అంటే ఇవాళ తెలిసి వచ్చిందా ఇప్పుడు వీటితో రేపొద్దున ఉపద్రవం అని? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, భారతదేశాన్ని కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ కి సపోర్ట్ చేయాలి. కొన్ని ఇష్యూస్ లో సపోర్ట్ చేస్తుంది, క్యాలిక్యులేటివ్ గా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అమెరికాకి దగ్గర అవుతుందో పాకిస్తాన్ ఆటోమేటిక్ గా చైనాకి దూరం అవుతుందండి. సో ఈ మధ్యన పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ అమెరికాకి దగ్గరికి వెళ్ళడం అనేటువంటి చైనా గమనించింది.
సో ఆ విధంగా కనుక చూసుకుంటే ఈ జియో పొలిటికల్ సినారియో అనేటువంటిది ఆల్ ది టైమ్ 1970s 80s నుంచి కూడా ఇప్పటి వరకు సేమ్ లేదు, మారుతూ ఉంది. సో అక్కడ ఇష్యూ బేసిస్ అని, అలాగే టైం టు టైము ఈ యొక్క ఫ్రెండ్షిప్లు ఎనిమిటీ అనేటువంటి కీప్ ఆన్ చేంజింగ్. అందులో భాగంగా ప్రెసెంట్ సినారియో కనుక చూస్తే చైనాకి ఏమాత్రం కూడా పాకిస్తాన్ అమెరికాకి దగ్గర వెళ్ళడం అనేటువంటిది ఏమాత్రం నచ్చలేదు. అలాగే చైనా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఓషన్ లో దాని యొక్క మ్యారిటైమ్ స్ట్రాటజీ అనేటువంటి స్ట్రెంథన్ చేసుకుని దాని ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ డిగో గార్షియా అమెరికా స్థావరం అనేటువంటిది హిందూ మహాసముద్రంలో ఉంది, డిగో గార్షియా. సో దీనికి అన్నిటికీ కూడా ఇటు అమెరికాకి సమాధానం చెప్పాలి, భారతదేశానికి సమాధానం చెప్పాలి. వీటిలన్నిటినీ కూడా ప్యారలల్ గా ఇదేం చేస్తుందంటే పాకిస్తాన్కి ఇస్తే మళ్ళీ అది ఒక థ్రెట్ గా మారచ్చు అనేటువంటి ఉద్దేశంతో అది ఫెయిల్ అవడం అనేటువంటి జరిగింది. అయితే అర్థం కాదు సార్, గ్వాదర్ పోర్ట్ ఇప్పుడు మంది కాకపోతే కాశీదాకా అని సామెత. గ్వాదర్ పోర్ట్ మీద ఈడికే కంట్రోల్ లేదు, అది బెలూచీల కంట్రోల్లో ఉంది. బెలూచీలు అక్కడికి వచ్చి చైనా ఇంజనీర్లను చంపేయడం, కిడ్నాప్ చేయడం, రకరకాల చేసి చైనా వాళ్ళు దండం పెట్టి మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. తనది కాని పోర్టుని పాకిస్తాన్ వాడికి కట్టేస్తుంది. ఇందులో ఇందులో చిన్న స్ట్రాటజీ ఉందండి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క కంట్రోల్లో గ్వాదర్ పోర్ట్ లేదు, ఇప్పుడు పాకిస్తాన్ బెలూచిల్ని కంట్రోల్ చేయలేదు. కాబట్టి దీన్ని చైనాకి ఇచ్చేసాం అనుకోండి, వాళ్ళిద్దరు చూసుకుంటారు. చైనాకి తెలివితేటలు ఉన్నాయి కదా, నీకేం తెలివితేటలు నాకెందుకు లేవు, అసలు నీ కంట్రోల్లో లేని దాన్ని నేనట తీసుకుంటాను, రేపు పొద్దున వాడితో నాకెందుకు పంచాయతీ అంటారు. ఇప్పుడు ఏం చేస్తుందంటే బెలూచిస్తాన్ కంట్రోల్ చేయడం కోసం చైనాకి ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు చైనా ఆటోమేటిక్ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, వీళ్ళు ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇలాంటి స్ట్రాటజిక్ ప్లాన్ చేశారు కాబట్టి దీన్ని ముందుగానే చైనా గుర్తించి ఆటోమేటిక్ గా దాన్ని రిజెక్ట్ చేయడం అనేటువంటి జరిగిందండి. రైట్. ఒకసారి తేకెట్ ప్రసాద్ గారు, ఇమ్రాన్ ఖాన్ ఆయన చైనాకి దగ్గరగా వెళ్ళటం, ఇది మొత్తానికి అమెరికా జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే వాళ్ళ డేవిడ్ లూ అని వాళ్ళ సిఐఏ ఏజెంట్ని పంపించింది. అంటే సైమల్టేనియస్ మీరు చూడండి, వాళ్ళ మాట వినని దేశాల్లో ఉన్న ప్రభుత్వాలను ఎలా కూల్చాలి, ఆ దేశాధినేతల్ని ఎలా అన్సెరిమోనియస్గా దేశాల నుంచి బయటికి పంపించారు, అది చేసింది. ఆ రోజు వాళ్ళ మాట పరిచయం పెట్టి రష్యాకి వెళ్ళాడు. అది రెండో రోజు ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అవుతుందనుక ముందు రోజు రష్యా వెళ్ళాడు. చైనా ఇది ఆ తర్వాత చైనాకి వెళ్ళాడు. ఇది కాలింది అమెరికాకి. సో ఇమీడియట్గా ఇతన్ని డీథ్రోన్ చేయడం కోసమని దే హావ్ ఇనిషియేటెడ్ ఏ ఆపరేషన్. అది డ్రాప్ సైట్ న్యూస్, దాంట్లో చాలా ప్రధానంగా డాక్యుమెంట్ కూడా సైఫర్ మీరు చూసి ఉంటారు, కోడెడ్ లాంగ్వేజ్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. దాంట్లో ఇదంతా క్లియర్గా రాసుకో డేవిడ్ లూ అతను. ఆ డేవిడ్ లూ అనే అతను ఏం చేశాడు, వీటన్నిటికన్నా ముందు స్టాలిన్ దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి అంటే దేశాన్ని అస్థిరం చేయాలి, కన్సిస్టెంట్గా ఒక సుస్థిరమైన ప్రభుత్వాలు ఏ దేశాల్లో ఉండకూడదు, నిప్పు రాజేస్తూనే ఉండాలి. స్టాలిన్ మొదటి నుంచి ద్రవిడ దేశంలో ఉన్నదే, వాళ్ళు అసలు భారతీయులకు డిఫరెంట్ అని భావిస్తుంటారు వాళ్ళు. సో మనం ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా అని మీకు ఆయనతో పెరియార్ కనుక చూస్తే బ్రిటిష్ వాళ్ళకి అప్పట్లోనే చెప్పాడు, మమ్మల్ని వీళ్ళతో పాటు మమ్మల్ని కూడా వేరే దేశం చేయండి అని. మహమ్మద్ అలీ జిన్నాకు కూడా పెరియార్ లెటర్ రాశాడు, సపోర్ట్ కూడా చేశారు, మమ్మల్ని సపరేట్ చేయడానికి మాకు సహకరించి నేను మీకు సహకరిస్తాను. అట్లాంటి భావజాలాన్ని పుణికిపుచ్చుకొని నరనర పాకించుకుంటూ వస్తున్న స్టాలిన్ దగ్గరికి డేవిడ్ లూ వెళ్ళాడు. ఆయనతో ఆయన మాట మాట్లాడాడు. సరే ఇది సమయం కాదనేదో మొత్తానికి అక్కడి నుంచి షేక్ హసీనా దగ్గరికి వచ్చి సెయింట్ మార్టిన్స్ ఇమ్మన్నాడు. కుదరదన్నది ఆవిడ, వెంబడి తన్ని తగిలేశారు. అక్కడి నుంచి అట్నుంచి పాకిస్తాన్ వెళ్ళాడు. ఇతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఏమో ఎందుకో ఈల్డ్ కాలా. సో ఈ క్రమంలో ఏమైంది, అతను తప్పించడానికి అసీం మునీర్, అప్పుడు దీదెన్ ఐఎస్ఐ చీఫ్, అతన్ని ప్రయోగించారు.